అది కొన్ని కోటాను కోట్ల జన్మల తరువాత నీకు సిద్ధించేటటువంటి మహద్భాగ్యమయ్యా. అది అంత తేలిక కాదు. గోపికలకు మాత్రమే వినపడినట్లు ఎవరికి జగన్నాథానుగ్రహం ఉన్నదో వాళ్ళకి జగన్నాథాష్టకము యొక్క అర్థము వినపడుతుంది. అంటే నేను చెప్పడం ఒకటి కాదు, నేనెంతటి వాడిని మీకు చెప్పడానికి. ఆ వైభవం మీ మనసులో తిరుగుతుంది. తిరిగి ఎప్పుడెప్పుడు మనం వెడతామా అన్న ఆలోచన. ఇంటికి వెళ్ళిన తరువాత కూడా దీని గురించి పిల్లలతో పంచుకోవడం, కుటుంబ సభ్యులతో పంచుకోవడం, రేపు స్నేహితులతో పంచుకోవడం, ఇంకా తెలుసుకోవాలన్న కుతూహలం కలగడం, ఈ ఆర్తి అంతా మన ప్రయత్నం కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. కొన్ని కోట్ల జన్మల తర్వాత జగన్నాథుడి యొక్క అనుగ్రహం కలిగితే ఆయన గురించి విని అటు తిరుగుతాడు. అందుకని రాసలీలతో మొదలెట్టారు. ఎవరో ఎక్కడో ఆ వేణునాదం విన్నారు గోపికలు, వాళ్ళు పరిగెత్తారు. కదాచిత్ కాళిందీ తట విపిన సంగీత కవరో, వాళ్ళు విన్నారయా వేణునాదాన్ని. విన్నవాళ్ళు ఏం చేశారు? పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి వాళ్ళందరూ కృష్ణ పరమాత్మకి నమస్కారం చేసి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద పడిపోయి, అది కాదు, మీరందరూ ఇంత ఆర్తిగా నా కోసం పరిగెత్తుకొచ్చారా? ఇంత రాత్రి వేళ పరిగెత్తుకొచ్చారా? ఏమి శరత్కాలం రాత్రే ఎందుకు చెప్పాలి అంటే, మిగిలిన ఋతువులలో రాత్రులు చీకటిగా ఉంటాయి. శరత్కాలంలో మబ్బులు తెల్లగా ఉండి చంద్రకాంతి ఎక్కువగా ఉంటుంది. అందుకే కార్తీక మాసంలో వచ్చే చంద్రుడిని పరిణిత చంద్రుడిని పిలుస్తారు. అమ్మవారి ముఖం పరిణిత చంద్రుడిలా ఉంటుంది. కాబట్టే శంకరాచార్యులు వారు కాంచీదామాకరి కలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణిత శరచంద్రవదన అని వర్ణిస్తారు లలితాత్రిపుర సుందరుడి సౌందర్యలహరిలో. చంద్రబింబం అంత పెద్దదొచ్చి అంత కాంతివంతంగా ఉంటుంది, తెల్లని కాంతి. అంటే ఆయన గురించి వినడంలో రజోగుణం తమోగుణం అణిగిపోయి శుద్ధ సత్వగుణం ప్రబలుతుంది. అది తెల్లకాంతి. ఆ సత్వగుణం ఏర్పడిన నాడు పరమాత్మ వైపుకి పరుగు తీస్తాడు.